మీరు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే వైసీపీ తొత్తులాగా వైసీపీ పేటీఎం బ్యాచ్ లాగా పనిచేస్తున్నారా అని అడుగుతున్నాను. ముఖ్యంగా మీరు ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎవరైతే పార్టీని సస్పెండ్ అయ్యారో అలాంటి వ్యక్తులు పెట్టేటువంటి పోస్టుల్ని మన పార్టీలో ఉండే వాళ్ళే ఈ విధంగా విషప్రచారం చేయడం, ఈ విధంగా దాన్ని షేర్లు చేయడం, దాని పోస్టులకి లైక్ల కోసంగా నానా అగచాట్లు పడ్డం, ఇదంతా ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నా సమాధానం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పత్రిక వేసినటువంటి, సాక్షి పేపర్లో వేసినటువంటి ఒక ఆర్టికల్ని, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక ఆర్టికల్ని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీతో చేస్తున్నామని ముసుగులో ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో పీఓసీగా పనిచేసినటువంటి వ్యక్తి దాన్ని ప్రచారం చేశాడు. ఆల్రెడీ అతన్ని పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రకారంగా చెప్తున్నాను, సోషల్ మీడియా ప్రకారంగా ప్రతి పోస్టు కూడా ఏదైతే ఒక మంచి కార్యక్రమం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి జరుగుతుందో ఆ టైంలోనే, ఆ ముందు రోజు లేకపోతే అదే టైంలోనూ ఏదో ఒక అసాంఘికమైనటువంటి ఒకటి క్రియేట్ చేయడం, దాన్ని మీడియా పరంగా ప్రచారం చేయడం చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా గూడూరులో జరిగినటువంటి గొడవ, ఇద్దరు కార్యకర్తల మధ్య వాళ్ళ మనీ లావాదేవీల గురించి జరిగితే దానికి సంబంధించి దాన్ని కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో మా చంద్రనీల అనేటువంటి వ్యక్తి, అతని మధ్య జరిగినటువంటి ఒక మనీ లావాదేవీలకు సంబంధించిన విషయం అయితే దాన్ని తీసుకొచ్చి కూడా వేములపాటి అజయ్ కుమార్ గారికి అంటగట్టడం జరిగింది. మీరు అడిగిన భూబకాసుడు అనేటటువంటి దాన్ని ప్రచారం చేసింది, ఈ యొక్క మీడియా పరంగా జరిగిన గొడవ జరిగినటువంటి దాన్ని ప్రచారం చేసింది, మరియు ఆత్మకూరులో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో అది కూడా ఇదే వెంకటేశ్వర్లు, గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రచారం చేయడం జరిగింది సోషల్ మీడియా ప్రకారం. దీని గూడూరులో జరిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య గొడవని దాన్ని మా జిల్లా నాయకుడికి ఆపాదించి ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను.